ఆసియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. బంగ్లాదేశ్ అల్లకల్లోలం వెనుక అమెరికా హస్తముందా? మాజీ ప్రధాని షేక్ హసీనా చెబుతున్నది నిజమేనా? సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో సైనిక స్థావరం కోసం అగ్రరాజ్యం నుంచి ఒత్తిడి తెచ్చిందా? అసలు సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో ఏముంది? ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. డెడ్ బాడీల ఊరేగింపు చూడాలనుకోలేదు కాబట్టే తల వంచారని ఆమె అన్నారు. సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదాన్నని హసీనా అన్నారు. ఇంతకు సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో ఏముందే? దానికోసం అగ్రరాజ్యం ఎందుకంత ప్రెషర్ తెచ్చిందే? ఒకసారి పరిశీలిస్తే బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నదే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. ఇది పగడపు దీవి. స్థానికులు దీన్ని నారికేల్ జింజీరా లేదంటే కోకోనట్ ఐలాండ్ అని పిలుస్తుంటారు. ఈ దీవి జనాభా 3700. వరి సాగవుతుంది. కొబ్బరి తోటలు ఉన్నాయి. చేపలు పట్టుకుని ఇక్కడి జనం బతుకుతుంటారు. 18వ శతాబ్దంలోనే ఇక్కడ అరబ్ వర్తకులు స్థిరపడ్డారు. 1900లో ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వాళ్లు తమ భారత రాజ్యంలో భాగం చేసుకున్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్స్ పేరును దీనికి పెట్టారని చెబుతుంటారు. 1947లో భారత్ బంగ్లా విడిపోయిన తర్వాత ఇది తూర్పు పాకిస్తాన్లో భాగమయ్యింది. ఆ తర్వాత బంగ్లాదేశ్కు దక్కింది. 1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్ కూడా ఒప్పందం చేసుకుంది. ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు పూర్తి కాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే బంగాళాఖాతం పలు దేశాల మధ్యలో ఉండటంతో అమెరికా కన్ను దీనిపై ఎప్పటినుంచో ఉంది. ఇక్కడ అగ్రరాజ్యం సైనిక స్థావరం నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు దొరుకుతుంది. ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా పైకి చెప్పినా ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు తెర వెనక చాలా యత్నాలు చేసింది. ఆ కోణంలోనే చాలాసార్లు ఈ అంశం తెరపైకి వస్తూ ఉంది. పైగా దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది. కాబట్టి ఇక్కడ ఒక స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. దాంతోపాటు చైనా మయన్మార్పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తోంది. అందుకే తమ నెత్తి మీద కత్తి పెట్టి ద్వీపాన్ని లాక్కోవాలని చూసిందని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు.